Backstage Pass, Institute of Gaming. For more details, contact 70939659659. ఎంత కలిసున్నా ఎప్పుడు కొట్లాడుకుంటున్నట్టే కామెంట్లలో మీ ముగ్గురికి ఫ్యాన్ బేస్ ఒక వైపు ఉంటే ఇంకో సైడ్ నెగిటివ్ గా అబ్బే వీళ్ళు ఏదో గొడవలు పెట్టుకుంటున్నారు లోపల జరుగుతున్నాయి అంటుంటారు. మరి ఎలా ఫీల్ అవుతుంటారు వీటి గురించి? దానికి నేను ఆన్సర్ ఇస్తా. కావని నేను చెప్పాను, కంప్లీట్ గా గొడవలేం లేవని కూడా చెప్పా. అట్లా అని చెప్పి ఫుల్ కొట్లాడుకుని ఏదో గుద్దుకున్నట్టు కదా, సింపుల్ చిన్న చిన్న ఇంట్లో ఉంటాయి కదా, అట్లాంటి మిస్అండర్స్టాండింగ్స్ మాకు కూడా ఉంటాయి. మళ్ళీ అంతే జల్దీ కొట్లాడుకుంటాం, అంతే జల్దీ కలిసిపోతారు. చిన్న చిన్న కొట్లాడలు అంటే దేనికి? చాక్లెట్లు బిస్కెట్లు జస్ట్ అట్లా టైం పాస్ కాక అట్లా మేము ఫైటింగ్ చేసుకుంటాం, మళ్ళీ ఒక గంట తర్వాత కలిసిపోతాం. అంటే కొట్లాటలు గిట్ట కాదు, అదే జస్ట్ మిస్అండర్స్టాండింగ్స్, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్. అవి అయితేనే ఇంకా బాండింగ్ అనేది ఇంకా లాగా స్టిక్ అవుతుంది. కాబట్టి అప్పుడప్పుడు అట్లా కావాలా డిష్ దాకాలి. అంతేనా? దిష్టి తాగుతుందా? కాదు శైలి గారు, వీళ్ళిద్దరు అంటే చాలా ఇయర్స్ నుంచి బాండ్ పెంచేసుకున్నారు. మీరు రీసెంట్ గా ఒక 3 సంవత్సరాలు ఏమో అవుతున్నట్టుంది దగ్గర. సో మీకేమైనా వీళ్ళిద్దరు కావాలని కొంచెం దూరం పెడుతున్నట్టు ఏమైనా అనిపిస్తుంది? ఇప్పుడు ఏం లేదు, ముగ్గురం ఒకటే లాగా. పర్లేదు, వీళ్ళిద్దరు కొంచెం చూడరు నిజం చెప్పండి. చెప్పు శైలు. లేదు అట్లా అట్లా ఏం లేదు. ఉండం కూడా. ఎట్లా ఇప్పుడు ఈ రోజు నార్మల్ గా ఇంటర్వ్యూ అనుకున్నాం, సడన్లీ ఫిక్స్ చేసినాం. నేను ఇప్పుడు వాళ్ళకి 1 hour ముందే చెప్పిన, 4:30కి చెప్పిన పోయేది ఉంది రెడీ అండి అని. అసలు ఏడికక్క అసలు ఎందుకని రెడీ అండి అని చెప్పిన, అంతే కథం రెడీ అయిపోయి వచ్చేసి ఇక్కడికి వచ్చినాక తెలిసింది వీళ్ళకి బి ఉందని చెప్పేసి. అంత అండర్స్టాండింగ్ ఉంటది మాది. జనాలు అనుకునేటోళ్ళు అనుకున్నా కూడా. అయినా మనకి 99% బ్యాడ్ కామెంట్స్ కానీ నెగిటివ్ కామెంట్స్ 1% ఎవరో ఇక ఉంటారు కదా, కొంచెం వాళ్ళకి మసాలా రుద్దుతేనే, కొంచెం గొడవలు పెడితేనే కొంచెం హ్యాపీగా ఉంటది కామెంట్స్ వల్ల. సో అట్లాంటి వాళ్ళకి మనం ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం గిట్ట లేదు. మనం ఏంటో మనకు తెలిసినప్పుడు మనం సమాజానికి అది చిన్న 1% వాళ్ళకి అసలుకే ఇవ్వద్దు ఆన్సర్స్. సో మేము అందుకని ఆన్సర్ ఇవ్వం. కామెంట్స్ చూసుకుంటాం, సైలెంట్ కూర్చుంటాం, అంతే, పట్టించుకో. మీరైనా డిస్కస్ చేసుకుంటారు ఇంట్లో కూర్చొని? ఎందుకంటే అసలు ఆ టాపిక్ లేదు మా మధ్యలో ఉండనప్పుడు ఆ టాపిక్ ఎందుకని వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పేసి. కాదు గౌతమి అక్క, ఈ మధ్య కొన్ని రోజుల క్రితం వ్లాగ్స్ చేయడం ఆపేశారు. మీరు అసలు కనిపించట్లేదు, పైననే ఉంటున్నారు శామ్తో పాటు, కిందకు కూడా రావట్లేదు. కింద వాళ్ళకి పైన వాళ్ళకి ఏదో గొడవ అయింది అక్క, మీరు ఎందుకు కనిపించట్లేదు? వాళ్ళు అట్లా అనుకుంటున్నారు కదరా, మనకు తెలుసు. ఇప్పుడు పైన ఫస్ట్ ఫ్లోర్ లోనే మొత్తము బిజినెస్ అనేది అక్కడ స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్. ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు ఉల్టా ఉండే, నేను మొత్తం అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుండే, ఇప్పుడు అమ్మ వాళ్ళు మొత్తం నా ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడు మేమందరం కలిసి ఇంకొక థర్డ్ స్టెప్ ఏంటంటే మళ్ళీ అందరం కలిసి 3rd floor లో ఉంటున్నాం, ఇంకొక రూమ్ లా మొత్తం పైన ఉంటున్నాం. అసలు అది ఎవరికి తెలియదు కదా. అప్పుడంటే వీడియోస్ చేస్తుండే కాబట్టి మనం ఏడున్నామని క్లారిటీగా తెలుస్తుండే. ఇప్పుడు మొత్తం వీడియోసే క్లోజ్ అంటే వర్క్ లో బిజీ అయిపోయి వీడియోస్ చేస్తలేం కాబట్టి వాళ్ళకి క్లారిటీగా తెలుస్తలేదు. డైలీ వ్లాగ్స్ చేస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది మనం ఏందనేది, తెలుస్తలేదు కాబట్టి వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్, కామెంట్స్, అంతే. సో మరి ఎందుకు చేయట్లేదు వీడియోస్? మరి ఎంత బిజినెస్ లో బిజీ అయితే మాత్రం వీడియోస్ చేయరా? ఫ్యాన్స్ ఎంతో మంది పాపం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడే మర్చిపోయినా మేము వస్తే టైం. ఇప్పుడు ఇంత పెద్ద అంటే నార్మల్ ఇది ఒక మనకు పెద్ద మూమెంట్. ఎందుకంటే ఫస్ట్ ఇంటర్వ్యూ గిట్ట నీతోటే స్టార్ట్ చేసినాం కాబట్టి ఇంతకు ముందుకు ఎంతో మంది అడుగుతున్నారు ఇప్పటికి గిట్ట. ఇప్పుడు మస్తు మంది కోపమే వస్తుంది నా మీద, ఇన్ని ఇంటర్వ్యూలు అడుగుతున్నా ఇస్తానంటే. ఇప్పుడు ఇట నీ కోసం టైం తీసుకొని మరీ వచ్చిన. ఇంటి దగ్గర నాకు ఇంతంత పని ఉంది, మా ముగ్గురికి అన్ని వదిలిపెట్టుకొని నీ కోసం అని వచ్చినాం. ఎప్పుడు అదొక ఫ్యామిలీ లా అనిపిస్తారు, అందుకే నా కోసం ఎప్పుడు అడిగినా. ఫస్ట్ నాకు ఇష్టమైన అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ లో నేను చూసింది నిన్న అనమాట. అంటే నాకు ఫస్ట్ మెసేజ్ చేసినప్పుడు, సో నేను మళ్ళీ నీకు రిపీట్ గా రావాలనిపించింది, అందుకని వచ్చేసిన. ఓకే శైలు గారు, మీరు అసలు మాట్లాడరని ఎప్పుడు ఇదంటే క్వశ్చన్ ఒకటి ఉంటుంది. పెళ్ళప్పుడు తర్వాత కొంచెం సిగ్గు నుంచి ఇప్పుడు చిన్న బాబు కూడా వచ్చాడు కదా, ఎలా అనిపించింది ఆ డెలివరీ ప్రాసెస్ అంతా? లేకపోతే హాస్పిటల్ కానీ అప్పుడు వీళ్ళు ఎలా చూసుకున్నారు? చాలా బాగా చూసుకున్నారు. ఎప్పుడైనా ఇది ఒక్కటే శైలు గారు ఆన్సర్, చాలా బాగా చూసుకుంటారు, చాలా మంచిగా ఉంటారు, అసలు ఏమన్నారు? స్క్రిప్ట్ ఇంటికాడ రాసుకోవచ్చు. మీరు ముందే ఇట్లా చూసుకున్నారు, మా మదర్ వాళ్ళగానే చూసుకున్నారు, సేమ్ ఇంకా మంచిగా చూసుకున్నారు. అంతే అయిపోయింది చూడండి. సింపుల్ గా అసలు ప్రాసెస్ ఏం జరిగింది ఏం చెప్పరు, మంచిగా చూసుకున్నారు, బాగా చూసుకున్నారు, ఏమన్నారు బాగా చూసుకుంటారు, ఇంతే కదా. అలా చూసుకుంటారు కాబట్టి చెప్తున్నాను, ఇంకా క్లారిటీస్ బాగుంటదేమో. అప్పుడు అసలు ఎలా చూసుకున్నారు మీరంతా? అంటే ఒక రోజులో ఇప్పుడు ఒక గంటలో అయిపోయే పని కాదు కదా, ముందు నుంచే ప్రిపరేషన్స్ లో ఉండాలి, వీళ్ళందరూ దగ్గర ఉండాలి అన్ని. అంటే మొత్తం ఇక్కడే ఉండిపోయాను నేను, ఇంటికి పోలేదు. ఎందుకని చెప్పు, అదేం ప్రాబ్లం? మా మదర్ ఒకతే ఉంటది అనమాట, అతను జాబ్ చేసుకుంటది, అక్కడ ఎవరు ఉన్నారు కాబట్టి ఇక్కడే, అత్తమ్మ వాళ్ళందరూ ఉంటారు కాబట్టి ఇక్కడే ఉన్నారు. శివ గారు చాలా బాగా చూసుకున్నారు.
అంటే శివ ఎట్లా చూసుకున్నాడు అనేది క్లారిటీ. కాదు, నేను అడిగిన క్వశ్చన్కి నేనే ఆన్సర్ చెప్పాలా? శివ గారు ఎలా చూసుకున్నారు? మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టి బెడ్ మీద పడుకోబెట్టేసి ఆయనే పేషెంట్ లాగా ఫీల్ అయిపోయి బెడ్ మీద ఉండి ఆ రోజు ఇవన్నీ చేస్తున్నారు. మీకు గుర్తు కూడా లేదా? లేదు అది అంత పెద్ద ఐడియా లేదు ఆమెకి. ఆమె పెయిన్స్ తోటి ఉంది కదా అప్పుడు. వీడియో గిట్ట చూడలేమనుకుంటా రిపీటెడ్ గా. శివ శైలు చైర్ పైన కూర్చున్నావు, శివ బెడ్ పైన ఆల్రెడీ నాకు అప్పటికి. అయితే శైలు అక్కడ నార్మల్ గా తీసుకెళ్లాలి లేబర్ రూమ్ కంటే అక్కడ కూర్చుంది. శివ పోయి శైలు బెడ్ మీద కూర్చొని పండ్లు తినుకుంటూ కూర్చున్నాడు. నేను వీడియో క్యాప్చర్ చేసినా కానీ అది శైలు గుర్తుకు లేదు. రుద్దు వచ్చిన తర్వాత ఎలా ఉంది ఇప్పుడు? లైఫ్ ఏమైనా కొంచెం చేంజ్ అవుతున్నట్టు ఏమైనా అనిపిస్తుందా? చేంజ్ అయింది చాలా. ఎట్లా అంటే డేస్ మొత్తం ఇక కొంచెం ఆయనతోటే గడిచిపోతున్నాయి. చాలా హ్యాపీగా ఉన్నా. మీకంటే ఎక్కువ వీళ్ళిద్దరే చూసుకుంటున్నట్టున్నారు. బాగా తీసుకుంటారు. అదిగో నాకు తెలియదు. చాలా బాగా చూసుకుంటారు. కాదు గౌతమ్ అక్క, పల్లవక్క కొంచెం ప్రిపేర్ చేయొచ్చుగా. అంటే చాలా బాగా చూసుకుంటున్నారు. సింపుల్ ఆన్సర్, చాలా బాగా మాట్లాడేది రా తను. ఇంట్లో ఇట్లానే ఉంటది. నెక్స్ట్ ఇంటర్వ్యూలో నేర్చుకొని వస్తారు. ఇంకా ఇది నేను సెకండ్ ఇంటర్వ్యూ అని కూర్చోబెట్టి చేయడం. లాస్ట్ సపరేట్ గా శివతోటి శైలిని కూర్చోబెట్టినప్పుడు ఇట్లానే ఉంటుండొచ్చు. కామన్ ఆన్సర్ అది నువ్వే ఇచ్చేసేయాలి. ఇంకా అట్లే ప్రతిసారి నేనే క్వశ్చన్ అడిగి నేనే ఆన్సర్ చెప్పేసుకుంటా. అసలు ఎంత సైలెంట్గా ఉన్నాడు, భయం లేదు. ఐ మీన్ జనాలను చూసి భయపడడం, ఏడవడం. మా డాడీ యాస్టిస్ ఎట్లా స్మైల్ ఫేస్ ఇచ్చేస్తాడు. తిని వచ్చినప్పుడు రాగానే డాడీ అని ఫిక్స్ అయిపోయినారు. వెంటనే రాకముందు నుంచే డాడీ పుడతారు, డాడీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, డాడీ 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 అని డాడీ వచ్చింది. ఓకే, ఆయన ఉండంగా చూసింది పల్లవక్క పిల్లల్ని. శామ్ గిట్ ఉంది కదా, శామ్ ఉంది, తర్వాత పల్లవక్క ఉండే కానీ వీడు ఒక్కడే చిన్న ఉండే కొంచెం. వీడొక్కడే మిగిలిపోయినాడు కాబట్టి ఇప్పుడు డాడీ అని పిలిచేసుకున్నారు. డాడీ వచ్చేసిండు అంతేనా? సో బిజినెస్ ఎలా నడుస్తుంది అక్క మొత్తానికి? అంటే లేడీస్ కలిసి ఒక బిజినెస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది కూడా ఇంత సక్సెస్ఫుల్గా చేయడం అనేది ఇంకా గొప్ప విషయం కదా. స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నారు ఇంత బాగా వెళ్తుంది అసలు అని? అంటే నా మీద నాకు నమ్మకం ఉండేరా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఎట్లా ఉంది అంటే మొత్తం మేము 6 మంది గర్ల్స్ మీద చేస్తున్నాం. మాకు ఒక జెంట్స్ ఇంపార్టెంట్ అంటే కావాలి, ఎందుకంటే ఆ లోడ్ కింద వేసినప్పుడు తీసుకోనికి. అయినా వద్దు మనమే చేసుకుందామని 3rd ఫ్లోర్ కి మేమే తీసుకోతాం. అది ఎంత కష్టమైనా కూడా మేమే. జెంట్స్ పెట్టుకోవడం ఇష్టం లేదు. అంటే వాళ్ళు ఏదో వద్దని కదా, మేము ఇట్లానే చేద్దాము. ఆడపిల్లలు ఏది చేయదంటారు కదా, మమ్మల్ని అంటారు ఒక మోపిల్లాని పెట్టుకోవచ్చు కదా అంటే ఎందుకు మేము చేయమా అని మేమే చేస్తాం. అట్లా ఇప్పుడు ఇల్లు మొత్తం పిల్లలతో నిండిపోయింది కదా. అసలు ఆ గోలలో ఏం కొట్టుకుంటలేదు తెలుసా. అసలు బ్లాగ్స్ చేద్దామంటే వాళ్ళలో లేన పడుతుంది, ఏమని చేద్దామన్నా వాళ్ళే. మొన్న వీళ్ళకి వాకర్స్ అవి తీసుకురావడానికి వెళ్ళినా బ్లాగ్ స్టార్ట్ చేసిన ఇలా లొల్లికి ఇంట్రెస్ట్ కాస్త దొబ్బి సైలెంట్ మర్చిపోయి వీళ్ళతో టొర్రడమే అయిపోతుంది. సో బ్లాగ్స్ అట్లా ఒకటి బిజినెస్ పరంగా కొంచెం దూరం పెట్టాల్సి వస్తుంది. లేదు అది పక్క పెట్టి కొంచెం ట్రై చేద్దామంటే వీళ్ళ లొల్లి అంటే పిల్లలు ఎక్కువైపోయారు కదా ఇంట్లో, ఆ లొల్లికి వాళ్ళకి ఫుడ్ తినిపించుడు, వాళ్ళ మెయింటెనెన్స్ అది ఇది ఆయనతో క్లోజ్ అయిపోయింది. కానీ కొంతమందికి ఏంటంటే అర్థం కాక ఏదో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నట్టున్నాయి అందుకని వీడియోస్ చేస్తలేరు అని వాళ్ళు అనుకుంటున్నారు. అట్లా కాదు పల్లవక్క, వెంకట గారు కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేసినట్టున్నారు ఈ మధ్య. ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ కూడా చేస్తున్నారు. మీకు చెప్పారా, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఫ్యామిలీకు అడిగే చేసేయండి స్టార్ట్. ఇంకా తెలుగు ప్రాపర్గా వచ్చినట్లేదు కదా. ఇది ప్యూర్ హాఫ్ తెలంగాణ లాంగ్వేజ్. ప్యూర్ హాఫ్ తెలంగాణ లాంగ్వేజ్, హాఫ్ అటు ఎటో పోతున్నట్టుంది. ఇంకా కూడా ఇట్లా నేర్చుకోవాలా కొంత, ఇట్లా నేర్చుకోవాలి. మిమ్మల్ని ఎందుకు ఇంటర్వ్యూ చేయలేదు మరి వెంకట్ గారు? ఇంకా అడగలేదు? అడిగిండు. నేను ఈ రోజు అన్నాడు తెలిసి ఇప్పుడు ఎడిగొత్తారంటే ఇట్లా వెళ్తున్నాడు. అమ్మా కానీ వైశాఖ దగ్గర కనగా ఉరుకుతున్నారు కదా ఇద్దరు అంటున్నా. మీ ఛానల్లో వద్దనుకున్నారా మీరు? అంటే ఇప్పుడే వద్దు, తర్వాత తీసుకుందాం మెల్లగా అనుకున్నావు. ఇప్పుడు మొన్న ఉగాది పండుగ వచ్చింది, అదే రోజు రంజాన్ పండుగ కూడా చేసుకున్నారు. 2 పండుగలు ఒకటే రోజు వచ్చినప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు? అవి వెజ్, ఇది నాన్ వెజ్. అంతేనా? సింపుల్ గా అది వెజ్, ఇది నాన్ వెజ్. ఇది నాన్ వెజ్, 2 వండుకొని 2 తినాలి. ఫస్ట్ డే ఉగాది రోజు వెజ్ కదా, మొత్తం ప్యూర్ పూజలు అన్నీ నీట్గా చేసుకోం. నెక్స్ట్ డే రంజాన్ కీచ్ కాట్. మీరు కూడా తింటున్నారు అట్లే ఫుల్గా పెట్టిస్తున్నారా? ఫుల్ అంటే మొత్తం ఫ్యామిలీతోనే ఉంటాం కదా మేము. గౌతమ్ అక్క, అంటే మా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి మీ గురించి ఇంకా తెలియదు కాబట్టి సో నేను మీ గురించి ఎస్పెషల్లీ మాట్లాడదాం అనుకుంటున్నా. ఒక సింగిల్ మదర్గా, సింగిల్ ఉమెన్గా ఫ్యామిలీని ఎలా లీడ్ చేస్తున్నారంటే అంత ఈజీ కాదు. కనిపించినంత ఈజీగా అయితే ఖచ్చితంగా కాదు కదా, కెమెరాస్కి కనిపించినట్టయితే ఖచ్చితంగా కాదు. సో ఎలా జరుగుతుంది అసలు?
ఎట్లా అంటే నిజంగా చెప్తున్నది ఒకప్పుడు నీకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, అది అంత జోక్ కాదు, అంత ఈజీ కూడా కాదు సింగిల్గా అన్ని హ్యాండిల్ చేయాలంటే. బట్ నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కదా నాకు, అండ్ అంతే గట్స్ గిట్ ఉన్నాయి నాకు. ఎవరైతే నన్ను ఇన్సల్ట్ చేసిరో, ఎవరైతే నన్ను తక్కువ చూపు చూసిరో, ఎవరైతే నన్ను నీతోటి ఏది కాదు పో అన్నారో, సో వాళ్ళకి నేను అంతా చూపించాలనుకున్నా. సో మేబీ చూపిస్తున్నా అనుకుంటున్నా, ఇంకా చూపించాల్సింది చాలా ఉందని కూడా చెప్తున్నా. లిటరల్లీ మాస్ వార్నింగ్ లాగా అనిపించింది. అదే అదే అది అర్థమయ్యేటోళ్ళకి అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు కొంచెం ఈజీ ఎందుకంటే స్టార్టింగ్ లో బాగా కష్టంగా ఉండేది. చాలా నేను ఇప్పుడు చెప్తున్నా కదా, లిటరల్లీ అదే ఇంట్లో నేను 500 కోసం గిట్ట నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి. అదే ఇంట్లో నేను నైట్ కూర్చొని లాక్డౌన్కి ముందు నైట్ కూర్చొని ఏం వర్క్ రాదు, బయటకు వెళ్ళడం ఇష్టం లేదు, పాప ఉంది, బయటకు వెళ్తే ఎవరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు మనని అని చెప్పేసి ఆ ఇంట్లోనే కూర్చొని చీర కొంగులు అంటారు కదా, చీర ముళ్ళు. స్టార్టింగ్ మా అక్క టైలర్ షాప్ ఉండే కదా, తను అన్నది నీకు బయటికి పోవడం ఇష్టం లేదంటున్నావు కదా, మరి ఇవి చేస్తావా అంటే నాకు రాదు. నేను అదే యూట్యూబ్లో చూసి ఆ చీర కొంగులు ఎట్లా చూసి 300 రూపీస్ ఒక్క శారీకి వేస్తే 2 days వేస్తుండే నైట్. అది కూడా మా శామ్ పాప మేల్కుంటే వాళ్ళ చీర మీద ఏమైనా ఆయిల్ పౌడర్ వేస్తుంది, ఏదైనా చిన్నపిల్లలు కదా, సో ఆమె నైట్ 10 o'clock పడుకోబెట్టి నైట్ 2 o'clock దాకా 2 days వేస్తే 300 రూపీస్ వస్తుండే అదే ఇంట్లో. ఇప్పుడు అదే ఇంట్లో నేను ఇంత బిజినెస్ చూస్తున్నా, 500 ఒక్క లోట్ కోసం చూసిన దాన్ని ఇంత చూస్తున్నా ఇప్పుడు. సో అది ఇప్పుడు ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేసినా సరే, మీరు వెళ్ళి అమ్మ నాకు ఇప్పుడు ఒక 1000 రూపాయలు కావాలను, అమ్మ నాకు ఇట్లా ఇది డబ్బులు కావాలి, పాప కోసం ఇది కొనాలనుకుంటున్నా, అప్పుడు అంత ఈజీగా వాళ్ళు ఇవ్వాలనే సిచ్యువేషన్ లో ఉన్నా మీరు అడిగే సిచ్యువేషన్ లో వెంటనే ఉండరు. అడిగేదాన్ని కాదు, ఎలా ఫేస్ చేసేవాళ్ళు అలాంటి సిచ్యువేషన్? అడ్జస్ట్ చేసుకుంటా. అప్పటి నుంచి నా అంత స్టేజ్ లో ఉన్నా నాకు వచ్చిన 500,000 రూపీస్ లోనే అడ్జస్ట్ చేసుకునేదాన్ని. నెలకి తిప్పి కొడితే నాకు మొత్తం అంతా ఆల్ ఓవర్ మొత్తం మగ్గం వర్క్స్ కానీ చీర కొంగులు అన్ని వేసుకున్న 5,000 కన్నా ఎక్కువ రాకపోతుండే. ఇల్లు ఉన్నది మాకు అక్కడ అది కాబట్టి ఓకే, అది రెంట్ హౌస్ అయితే ఎట్లా ఉంటుండే నా పరిస్థితిలో, అమ్మ వాళ్ళ ఇల్లు దగ్గర ఉన్నా కాబట్టి జస్ట్ మెయింటెనెన్స్ కి ఆ 5,000 తోటే నేను అట్లా గడుపుకుంటూ వచ్చేసిన. బట్ ఇప్పుడు ఇప్పుడు అసలు అమ్మో ఒక బిజినెస్ ని ఇలా పరిగెట్టేస్తున్నారంటే మీరే చెప్పాలి. అసలు వెంటనే ఆ డ్రెస్ ఓ హాయ్ నీతో మాట్లాడలేదనా, కోపం వచ్చిందా రుద్దు నీకు? చూడు హాయ్ హాయ్ చెప్తున్నానా, ఏం చేస్తాడా, దొల్లాడ్డం దోగాడ్డం మాట్లాడి జే జే విట్టల పాండురంగా విట్టల పండరినాథ విట్టల క్లాప్స్ కొడుతున్నాడా? ఇట్లా కొడతాడు. ఇంకా ఇది ఉందిగా చెయ్యి. ఈయనకి ఇప్పటి నుంచి మన ఏమంటారు ట్రెడిషనల్ అంతా నేర్పించేస్తున్నాం అనమాట. సనాతన ధర్మాలు అన్ని పాటించాలి మనోడు. మొత్తం ఇంట్లో ఆయనకి హనుమాన్ చాలీసా మన శ్లోకాలు అన్ని పెట్టి వదిలేస్తాం ఇప్పటి నుంచి, ఎందుకంటే పిల్లలకి ఈ ఏజ్ నుంచి నేర్పిస్తేనే కరెక్ట్. అది మాత్రం నిజమే. ఎంత క్యూట్ ఉన్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు నన్ను పట్టించుకోండి అన్నట్టు ఒక నిమిషం అరిచి కామ్ అయిపోయాడు. ఓకే,